హాయ్ ఫ్రెండ్స్, సినిమా మోహన్కి స్వాగతం. ఇప్పుడు మనం పుష్ప 2 కలెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన పుష్ప 2 ది రూల్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అదే జోరుని అంటే మంచి జోరుని కొనసాగిస్తుంది. తొలి రోజున 294 కోట్లు వసూలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి ఈ సినిమా అప్పటి నుండి అటు నార్త్ కానీ ఇటు సౌత్ కానీ కలెక్షన్స్ పరంగా దుమ్ము లేపేస్తుంది. నిన్నటి వరకు అంటే సినిమా రిలీజ్ అయి నిన్నటితో 8 రోజులు పూర్తయింది. ఈ వారాంతంలో అంటే ఫస్ట్ వీక్ తర్వాత అంటే సెకండ్ వీక్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ 8 రోజుల్లో సినిమా వచ్చేసి 1067 కోట్లు వసూళ్లను సాధించిందనమాట. ఇండియన్ సినీ హిస్టరీలో 8 రోజుల్లో 1000 కోట్లకు పైగా కలెక్షన్ సాధించిన తొలి చిత్రంగా పుష్ప 2 సినిమా ఒక కొత్త రికార్డుని క్రియేట్ చేసిందనేసి ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ విషయానికి వస్తే బాలీవుడ్లో ఈ సినిమా 406 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. చూస్తే సినిమా 8 రోజుల్లోనే 1067 కోట్లు సాధించి ఇంకా ఈ జోర్ అనేది అంటే ఆ ఊపు అనేది ఇంకా తగ్గడం లేదు. ఆ కలెక్షన్స్ అలాగే కంటిన్యూ అవుతుంది. 6 రోజుల్లోనే 1000 కోట్లను దాటినటువంటి తొలి ఇండియన్ సినిమాగా ఒక హిస్టరీ క్రియేట్ చేసింది పుష్ప 2. ఇప్పట్లో దాదాపు అంటే కాస్త కూస్తూ అంటే గట్టి పోటీనిచ్చే సినిమాలు ఇంకా 20వ తారీఖు వరకు లేదు. ఆ నెక్స్ట్ కూడా రన్ ఉంటుంది నోట. అంటే అప్ టు సంక్రాంతి వరకు ఈ రన్ కంటిన్యూ అవుతుంది కాబట్టి సినిమా కలెక్షన్స్ అనేది ఇంకా పెరుగుతుందనేసి బిజినెస్ సర్కిల్స్ అంటున్నాయి. ఇప్పటికే 1000 కోట్లు కలెక్ట్ చేసినటువంటి సినిమాల విషయానికి వస్తే ఫస్ట్ స్థానంలో దంగల్ ఉంది, తర్వాత బాహుబలి 2 ఉంది, RRR, KGF 2, పఠాన్, జవాన్ ఈ సినిమాలు ఉన్నాయన్నమాట. ఈ సినిమాలతో పోటీ పడుతుందన్నమాట. మరి ఈ లాంగ్ రన్లో రిమైనింగ్ ఈ బాహుబలి RRR రికార్డులని అంటే 8 రోజులకి ఆ సినిమాలు సాధించిన కలెక్షన్స్తో పోలిస్తే పుష్ప 2 సాధించిన కలెక్షన్స్ హైయెస్ట్గా ఉండడం అనేది టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. మరి లాంగ్ రన్లో పుష్ప 2 అనేది ఈ సినిమాల్లో ఏ సినిమా రికార్డ్ని క్రాస్ చేస్తుంది, నెంబర్ 1 ప్లేస్లో నిలుస్తుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం మనం వెయిట్ చేయాల్సిందే.